బీజేపీతో ఎట్లాగైనా సరే పొత్తు పెట్టుకుని 2014 రిజల్ట్స్‌ని మళ్ళీ రిపీట్ చేయాలి అని అత్యంత ఎక్సైట్ అవుతున్న చంద్రబాబు నాయుడు దీని వెనక ఉన్న ఉపద్రవాన్ని, నష్టాన్ని చూడలేకపోతున్నారా? ఇన్ని సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు ఈ ఉపద్రవాన్ని ఎందుకు గుర్తించలేకపోతున్నారు? చంద్రబాబు నాయుడు, బీజేపీ మధ్య పొత్తు గనక కుదిరితే ఇది ఖచ్చితంగా ఇద్దరికీ నష్టం చేస్తుందా? ఈ విషయం ఈ వీడియోలో క్లియర్‌గా మాట్లాడుకుందాం. దానికంటే ముందు మిమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని అడగట్లా, లైక్ చేయమని అడగట్లేదు. దయచేసి ఈ వీడియోని షేర్ చేయండి. మీ వాట్సాప్‌లో ఉన్నటువంటి డిఫరెంట్ పొలిటికల్‌గా ఐడియా ఉన్న వాళ్ళకి పంపించండి. మీ వాట్సాప్ స్టేటస్‌లో కూడా వీలైతే ఈ వీడియో పెట్టండి. అనాలిసిస్ అయితే పూర్తిగా చూడండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఢిల్లీలో ఉన్నారు. మరికొన్ని రోజుల్లో లేదా కుదిరితే మరికొన్ని గంటల్లోనే తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన యొక్క సఖ్యతతో ఒక పొత్తు పొడిచేటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. 2014 ఎన్నికల్లో జరిగినటువంటి అంశాన్ని మళ్ళీ రిపీట్ చేయడానికి చంద్రబాబు అందరికంటే వీళ్ళ ముగ్గురులో ఈ పొత్తు కోసం ఎక్కువ ఎక్సైట్ అవుతుంది చంద్రబాబు నాయుడు అయితే, ఈ పొత్తు ఎట్లాగైనా జరగాలరా అని గట్టిగా కోరుకుంటుంది. పవన్ కళ్యాణ్ అయితే సర్లే అడుగుతున్నారు కదా పొత్తు పెట్టుకుందాం, మనకు కూడా కొన్ని ఎంపీ సీట్లు వస్తాయి కదా, మనం కూడా ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఫామ్ చేసాం ఏపీలో అని చెప్పుకోవచ్చు ఒకవేళ గెలిస్తే అనే ఫీలింగ్లో ఉన్నటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ. సో చంద్రబాబు నాయుడికి దీనివల్ల జరిగేటువంటి నష్టం ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మైనారిటీ ఓటు బ్యాంకు ఖచ్చితంగా దెబ్బతినేటువంటి పరిస్థితి ఉంది. అది అందరూ గెస్ చేయగలిగింది. దాంతోపాటు క్రిస్టియన్ మైనారిటీ ఓట్ బ్యాంక్, ముస్లిం మైనారిటీ ఓట్ బ్యాంక్తో పాటు క్రిస్టియన్ మైనారిటీ ఓట్ బ్యాంక్ కూడా ఖచ్చితంగా గట్టి దెబ్బ తగిలేటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఎస్సీ ఎస్టీల్లో కూడా చాలామంది ఓటర్లు బీజేపీకి ఓటు వేయడానికి సుముఖతతో ఉన్నట్టుగా మనకి పరిస్థితి ఎక్కడ కనిపించట్లేదు. ఎటువంటి కుల సమీకరణాలు లేని మిడిల్ క్లాసు, అప్పర్ మిడిల్ క్లాసు, హయ్యర్ మిడిల్ క్లాస్ వాళ్ళు మాత్రమే ఈ పొత్తు ఏదైతే ఉందో దీనికి ఓటు వేసే పరిస్థితి ఉంది. ఇంకొక పాయింట్ ఏంటంటే 2014 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు మోడీ యొక్క గాలిని హెల్ప్‌గా తీసుకొని గెలవగలిగారు. అయితే మోడీ గాలి ఇప్పుడు అంతగా ఉందా అనేది ప్రశ్న. రామ మందిరం వల్ల కూడా మోడీకి చాలా బేసిక్ హెల్ప్ ఫ్యాక్టర్ నడిచింది. ఆ మాట వాస్తవమే. కానీ అప్పుడు మీరు ఒకసారి గుర్తు తెచ్చుకుంటే 10 సంవత్సరాల క్రితం గుజరాత్ సీఎంగా అద్దరగొట్టేశాడు ఈయన. దేశానికే ప్రధానమంత్రి కాబోతున్నాడు. సో ఇంకా అద్భుతంగా జరగబోతోంది ఈ దేశం అనే ఫీలింగ్ ఉండడం వేరు. 2 సార్లు ఇప్పటికే చేశాడు కదా అనేటువంటి ఫీలింగ్ ఉండటం వేరు. అప్పుడు గాలి డిఫరెంట్, ఇప్పుడు గాలి డిఫరెంట్. ఇప్పుడు గాలి ఏంటంటే రామ మందిరం కట్టారనో, 370 గురించి పోరాటం చేస్తున్నారనో, కొన్ని కొన్ని మసీదులకు సంబంధించినటువంటి అంశాల్లో ఇది ఒక మతానికి సంబంధించినటువంటి అంశంగా ఉండేటువంటి గాలి. కానీ అప్పుడు వేరేలా ఉండేది. అప్పుడు అన్ని మతాలు, అన్ని వర్గాలు కూడా మోడీ 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 అంటూ ఒక రకమైనటువంటి జపాన్ని పూనకాన్ని చేసినటువంటి గాలి. ఆ గాలిని ఈ గాలిని చంద్రబాబు నాయుడు తప్పుగా అంచనా వేసుకుంటున్నారేమో నా ఉద్దేశం. రెండు ఒకటే అని ఆయన ఫీల్ అవుతున్నారేమోనని మనకి అనిపిస్తుంది. ఇంకొక పాయింట్ ఏంటంటే వాళ్ళతో గనక పొత్తు పెట్టుకుంటే జనసేనతో, బీజేపీతో పొత్తు పెట్టుకున్నటువంటి సందర్భంలో 2014లో అయితే పవన్ కళ్యాణ్‌కి ఒక్కటంటే ఒక్క సీటు కూడా ఇవ్వల. కనీసం పవన్ కళ్యాణ్‌కి కూడా ఎమ్మెల్యే సీట్ ఇవ్వల. ఆఫర్ చేసినా పవన్ కళ్యాణ్ వద్దన్నారని తెలిసింది. అసలు జనసేన అప్పుడు పోటీలోనే లేదు. సో బీజేపీకి 4 ఎంపీ సీట్లు ఇచ్చారు. అందులో 2 గెలిచారు. కొన్ని ఎమ్మెల్యే సీట్లు ఇచ్చారు. అందులో 4 గెలిచింది బీజేపీ. అప్పుడు బానే ఉంది. కానీ అప్పట్లాగా ఇప్పుడు కూడా 4 ఎంపీ సీట్లు ఇస్తామంటే బీజేపీ ఊరుకుంటుందా? సమస్య లేదు. ఎందుకంటే వీళ్ళు ఎగబడి మరీ పెట్టుకుంటున్నటువంటి పొత్తు. అప్పుడైతే మ్యూచువల్‌గా వాళ్ళ వైపు నుంచి కూడా ఉంది. ఇప్పుడు వీళ్ళు ఎగబడతానికి రీజన్ చెప్పా. వాళ్ళెందుకు ఒప్పుకోవట్లేదు అంటే 2019 ఎలక్షన్‌కి ముందు చంద్రబాబుకి, మోడీకి మధ్య వచ్చినటువంటి విభేదాలు, చంద్రబాబు మోడీని ఇష్టం వచ్చినట్టు తిట్టి, మాట్లాడి పెళ్ళాం పిల్లలు లేనివాడు అంటూ మాట్లాడినటువంటి మాటలు, దానికి మోడీ కౌంటర్‌గా పోలవరాన్ని మీరు ఏటీఎం చేసుకున్నారంటూ ఆయన మాట్లాడినటువంటి మాటలు, ఇట్లా 2 పార్టీల మధ్య అతిపెద్ద తలకాయ నొప్పులు ఏర్పడినటువంటి టైంలో ఒక బలవంతపు పొత్తు ఇక్కడ మనకు కనిపిస్తోంది. ఈ బలవంతపు పొత్తు ఏదైతే ఉందో, ఈ బలవంతపు పొత్తులో బీజేపీ చెప్పిన దానికే చంద్రబాబు ఓకే చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే 2014 వేరు, 2024 వేరు. 10 సంవత్సరాలు అయిపోయింది. సో బీజేపీ తాను ఇంకా అప్పుడు తీసుకున్నట్టే 4 ఎంపీ సీట్లు తీసుకుంటుందనే సమస్య లేదు. కనీసం తక్కువలో తక్కువ 8-10 ఎంపీ సీట్లు ఒప్పుకోవాల్సి ఉంటుంది. ఎన్నో కొన్ని ఎమ్మెల్యే సీట్లు ఇవ్వాలి. మళ్ళీ ఓ పక్క జనసేన ఉంది. జనసేన కనీసం 3-4 ఎంపీ సీట్లు ఇవ్వాలి. ఎన్నో కొన్ని ఒక 25 ఎమ్మెల్యే సీట్లు ఇవ్వాలి. సో వీళ్ళిద్దరిని సాటిస్ఫై చేసుకుంటూ మిగిలిన సీట్లని తమ పార్టీ నేతలకి పంచుకునే పరిస్థితికి వస్తే లోకల్‌గా విపరీతమైనటువంటి అసమ్మతి మొదలవుతుంది. తెలుగుదేశం పార్టీలో ఎలక్షన్‌కి 3-4 నెలల ముందు అసమ్మతి మొదలైతే జగన్మోహన్ రెడ్డి పార్టీలో మొదలైనట్టుగా అదే చాలా ప్రభావాన్ని చూపిస్తుంది ఎలక్షన్‌లో. అట్లాంటిది ఎలక్షన్‌కి ఒక
10 రోజుల ముందో, నెల రోజుల ముందో అసమ్మతి గనక సొంత పార్టీలో మొదలైతే, రెబెల్స్ సృష్టించబడితే, రెబెల్స్ గట్టిగా బయటకొస్తే, వాళ్ళని వైసీపీ వెనక నుంచి అండర్ కరెంట్‌గా సపోర్ట్ చేస్తూ, వాళ్ళని ఇండిపెండెంట్‌గా పోటీకి నిలబడితే, ఖచ్చితంగా ఓటు షేర్ అనేది చీలికొస్తుంది. తెలుగుదేశంలోనే కుమ్ములాటలు మొదలయ్యేటువంటి పరిస్థితి ఉంది. సో, ఇదంతా ఏదైతే అలయన్స్ కోసం వీళ్ళు ముందుకెళ్తున్నారో, ఈ ప్లాన్స్ అన్నీ ఒక 5 నెలల ముందు గనక చేసుకొని, అప్పుడే అఫీషియల్‌గా ప్రకటించబడి, నరేంద్ర మోడీ ఏపీకి వచ్చి, ఏపీకి జరిగినటువంటి అన్యాయం వాళ్ళు ఖచ్చితంగా బీజేపీ పార్టీ ఏపీకి ఎన్నో అన్యాయాలు చేసింది. ప్రత్యేక హోదా ఒకటే కాదు, పోలవరం ఒకటే కాదు, ఎన్నో రకాల అన్యాయాలు ఆంధ్రప్రదేశ్‌కి బీజేపీ పార్టీ చేసింది. అమరావతిని నెత్తిన పెట్టుకుంటా అని, తిరుపతిని ఢిల్లీ చేస్తానని, తిరుపతిలో వెంకటేశ్వర స్వామి సమక్షంలో హామీ ఇచ్చిన మోడీ ఈరోజు తిరుపతిని ఎంత గొప్ప ఢిల్లీగా చేశాడో మనం ఢిల్లీ వెళ్తే గానీ తెలీదు ఆ విషయం. సో, ఎంత కబుర్లు చెప్పిన బీజేపీ ఈరోజు ఆంధ్రప్రదేశ్‌కి వచ్చి క్షమాపణ చెప్పి ఏపీ ప్రజలకి వాళ్ళు ముందుకెళ్లాల్సి ఉంటది. ఎట్లయితే కాంగ్రెస్ పార్టీ ఏపీని విడదీసినందుకు క్షమాపణ చెప్పాలో, అట్లాగే ఇన్నాళ్ళు ప్రత్యేక హోదా ఇవ్వకుండా ఏపీకి ఇబ్బందికర పరిస్థితులు తీసుకొచ్చినందుకు బీజేపీ కూడా క్షమాపణ చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఈ రకమైనటువంటి ఫీలింగ్ ఏదైతే ఉందో ప్రజల్లో బీజేపీ పట్ల, అప్పుడంటే ఇంకా ఇప్పుడే విడిపోయింది గదా! మోడీతో గనక మన చంద్రబాబు కలిస్తే ఏపీని ఇద్దరు కలిసి డెవలప్ చేస్తారు అనే ఫీలింగ్ ఇచ్చారు. గెలిచారు. గెలిచిన తర్వాత 5 సంవత్సరాలు చేయలేదు. జగన్మోహన్ రెడ్డిని చాప కింద నీరులాగా మోడీ మళ్ళీ సపోర్ట్ చేయడం, జగన్ సపోర్ట్ చేయడం తన ఎంపీలతో, తన కేసుల భయం వల్ల. ఇట్లాంటి పరిస్థితి 10 ఏళ్ల నుంచి చూసినా కూడా 10 ఏళ్ల నుంచి మోడీ మాకు ఏమీ చెయ్యలేదు, చెయ్యడుగాక చెయ్యడు. మోడీ మెంటాలిటీ అంతా తన తన పార్టీ ఉన్న ఆ రాష్ట్రాల్లో తప్ప మిగతా చోట్ల ఏమీ చేయడు మోడీ అనే ఫీలింగ్‌లో ఏపీ ప్రజలు వచ్చేసిన టైంలో, మోడీ మీద వ్యతిరేకత ఉన్న టైంలో, దేశవ్యాప్తంగా ఆంధ్రాలో ముఖ్యంగా ఉన్న టైంలో, ప్రత్యేక హోదా ఇవ్వలేదని, పోలవరాన్ని ఇప్పటివరకు కంప్లీట్ చేయలేదని కోపం ఉన్నటువంటి ఈ టైంలో, ఈ మోడీని నెత్తిన పెట్టుకోవటం, దాంతోపాటు సీట్ల తాలూకా నొప్పులు చేర్చుకోవడం అనేది కూడా డెఫినెట్‌లీ చంద్రబాబు నాయుడుకి నష్టాన్నే కలిగిస్తుంది అనేది నా యొక్క ఆలోచన. ఉండొచ్చు, పాజిటివ్స్ కూడా ఉండొచ్చు, నేను కాదంట్ల. కానీ ఎక్కువ శాతం ఇది ఈ పొత్తు ఏదైతే ఉందో చంద్రబాబుకి నష్టాన్ని కలిగిస్తుంది అనేది మాత్రం డెఫినెట్‌లీ ఒక్కసారి ఆలోచించుకోవాల్సినటువంటి అంశం వాళ్ళు.